హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఎగ్ ఫ్రైడ్ రైస్, నార్మల్ రైస్తో మీరు మిగిలిపోయిన రైస్ అయినా కానివ్వండి, అప్పుడే ఫ్రెష్గా వండుకున్న రైస్ అయినా పర్వాలేదు, కానీ నార్మల్ రైస్తో ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లో అయినా బండి స్టైల్లో మనం బండి మీద తీసుకున్నట్టు ఎగ్జాక్ట్ స్ట్రీట్ స్టైల్లో అయినా కానివ్వండి, దీంట్లో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా మీకు ఏది కూడా మిస్ కాకుండా స్టెప్ బై స్టెప్ ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎగ్జాక్ట్ స్ట్రీట్ స్టైల్ టేస్ట్ ఎలా వస్తుందో మనం చూసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చినట్టయితే ముందు రైస్, నేను ఇక్కడ నా దగ్గర లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది, నేను నైట్ రైస్ మార్నింగ్ చేసుకుంటున్నాను. అయితే మీరు అప్పటికప్పుడు నార్మల్ రైస్, కుక్డ్ రైస్ ఉడికిన తర్వాత చల్లార్చి కూడా తీసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ విషయానికి వచ్చినట్టయితే క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఆనియన్ లేదా ఉల్లిపాయ, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లికాడలు, ఇంకా బీన్స్, గ్రీన్ బీన్స్ చూస్తున్నారా, స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లికాడలు, ఇంకా ఆనియన్స్, చాప్డ్ ఆనియన్స్, దాంతోపాటు క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ బీన్స్, ఇంకా క్యాబేజీ అండి. ఇవన్నీ మీరు సన్నగా తురిమేసి తీసుకోవాలి. క్యారెట్ చిన్న చిన్న క్యూబ్స్ షేప్లో సన్నగా కట్ చేసి తీసుకోవాలి. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న క్యూబ్స్ షేప్లో కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లికాడలు సన్నగా చాప్ చేసి, బీన్స్ కూడా గ్రీన్ బీన్స్ లేదా ఫ్రెంచ్ బీన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. దాంతోపాటు క్యాబేజ్ కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. ఉల్లిపాయ ఒక లార్జ్ సైజ్, 1 లార్జ్ సైజ్ అయితే సరిపోతుంది. ఒక బౌల్ నిండా రైస్ కోసం, ఒక లార్జ్ సైజ్ ప్లేట్ నిండా రైస్ కోసం. దాంతోపాటు ఎగ్స్ లేదా గుడ్ల విషయానికి వచ్చినట్టయితే మీరు ఎంత క్వాంటిటీ, మీరు ఎక్స్ట్రా ఎగ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు. 1 మీడియం సైజ్ బౌల్కి నేను 4 eggs తీసుకున్నాను. దాంతోపాటు రుచికి సరిపోయేంత సాల్ట్ లేదా ఉప్పు. ఇంకా ఇక్కడ మీకు స్ట్రీట్ స్టైల్, బండి స్టైల్ టేస్ట్ కోసం జస్ట్ 1/2 టీ స్పూన్, ఎక్కువద్దు, 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 1/2 టీ స్పూన్ టర్మరిక్ లేదా పసుపు. దాంతోపాటు బ్లాక్ పెప్పర్ లేదా నల్ల మిరియాలు, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, ఇంకా జీరా పౌడర్, వెనిగర్ చూస్తున్నారా, ఇవి, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్సే మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఎగ్జాక్ట్లీ అచ్చుగుద్దినట్టు స్ట్రీట్ స్టైల్ రావాలంటే, రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇంగ్రీడియంట్స్ ఒక్కటి కూడా మిస్ చేయకుండా అన్నీ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. స్టెప్స్ అన్ని స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇప్పుడు మందంగా ఉన్న కడాయి పెట్టండి. ఇలాంటి లావుగా మందంగా ఉన్న కడాయి పెట్టండి. స్టీల్ బౌల్ వద్దు, లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఇప్పుడు కొద్దిగా నూనె పోసేసి, మన గుడ్లు లేదా ఎగ్స్కి కావాల్సినంత ఆయిల్ పోసేసి గుడ్లు బీట్ చేసి వేసుకుందాం. చూడండి, ఇలా బీట్ చేయకండి, డైరెక్ట్ పగలగొట్టి నూనెలో పెద్ద మంట పెట్టేసి వేసేయండి. గుడ్లన్నీ పగలగొట్టి కడాయిలో వేసేసి పెద్ద మంట పెట్టండి. పెద్ద మంటలో అవి ఈ విధంగా కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయంలో దాన్ని డిస్టర్బ్ చేయండి, లైట్గా డిస్టర్బ్ చేసి ఈ విధంగా మిక్స్ చేయండి, కలపండి. గుజ్జులాగా రావాలి మనకి, ఎగ్ బుర్జీ రావాలి, గుజ్జులాగా రావాలి. దాంట్లో అది ఉడుకుతున్న సమయంలో కొద్దిగా 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ లేదా నల్ల మిరియాల పొడి, ఇంకా కొద్దిగా ఉప్పు లేదా సాల్ట్ వేసి బాగా తిప్పి కలిపి, అది డ్రైగా చక్కగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి సపరేట్గా పక్కకి పెట్టేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో ఇంకాస్త కొద్దిగా నూనె పోసేసి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసేసి, దీంట్లో వెజిటేబుల్స్ ఫస్ట్ ఉల్లిపాయ లేదా ఆనియన్ వేసేసి, అది హై ఫ్లేమ్లో పెద్ద మంటలో పెట్టండి. పెద్ద మంటలో చేయండి ప్రాసెస్ కంప్లీట్గా. చిన్న మంట వద్దు, కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆనియన్ బ్రౌన్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్, మీ దగ్గర చాప్డ్ జింజర్ గార్లిక్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత అన్ని వెజిటేబుల్స్ 1 by 1, క్యారెట్, క్యాప్సికమ్, గ్రీన్ బీన్స్ లేదా ఫ్రెంచ్ బీన్స్, ఇంకా క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, గ్రీన్ బీన్స్ అన్నీ వేసి హై ఫ్లేమ్లో పెద్ద మంటలో పెట్టి కొద్దిసేపు జస్ట్ 2 minutes ఫ్రై చేయండి, ఎక్కువసేపు వద్దు. ఫ్రై చేసేటప్పుడు ఇప్పుడు దీనికి మనకి రెసిపీకి సరిపోయేంత ఉప్పు లేదా సాల్ట్ వేసేసుకుందాం. దీంట్లో నేను 1 టీ స్పూన్ నిండా సాల్ట్ వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు, రైస్ ఫ్రై అయిన తర్వాత మీరు చెక్ చేసి వేసుకోవచ్చు.
ఒక్కసారి చూడండి, క్రిస్పీగా క్రంచీగా ఉండాలి వెజిటేబుల్స్. కర్రీ లాగా చేయకండి, దీన్ని మరీ విపరీతంగా ఫ్రై చేయొద్దు, జస్ట్ 50% ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో బ్లాక్ పెప్పర్ లేదా నల్ల మిరియాల పొడి నేను 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకుంటున్నాను. దాంతోపాటు చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్. ఇది ఆప్షనల్. చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ ఈజ్ ఆప్షనల్. అది మీకు ధనియాల పొడి, కారం పొడి ఆప్షనల్ అండి. వేసి బాగా కొద్దిసేపు 1 minute ఫ్రై చేసి ఇప్పుడు రైస్ వేసేద్దాము. రైస్ చల్లగా ఉన్న రైస్ వేయాలి. వేడి రైస్ అస్సలు వేయకండి. వేసి బాగా మిక్స్ చేయండి, కలపండి. కిందికి మీదికి హై ఫ్లేమ్లో పెట్టండి, పెద్ద మంటలోనే పెట్టండి, చిన్న మంట పెట్టొద్దు. పెద్ద మంటలో ఇదే విధంగా బాగా అప్ అండ్ డౌన్ బాగా మిక్స్ చేయండి. ఇదే విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రాపర్గా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 teaspoon జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 teaspoon సోయా సాస్. చూడండి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, వెనిగర్ అన్నీ వేసి మిక్స్ చేసి క్రంబుల్డ్ ఎగ్, ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్ ఏదైతే ఉందో గుడ్డు మీరు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బుర్జీ కూడా వేసి దీన్ని బాగా తిప్పండి. హై ఫ్లేమ్లోనే పెట్టండి, ఫ్లేమ్ చిన్నగా పెట్టొద్దు, పెద్ద మంటలోనే పెట్టి ఇలాగే కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫైనల్లీ అట్ లాస్ట్ స్ప్రింగ్ ఆనియన్ లేదా ఉల్లికాడలు, సన్నగా తురుము పెట్టుకున్న ఉల్లికాడలు, ఇంకా ఆప్షనల్ గరం మసాలా ఆప్షనల్ అండి. గరం మసాలా జస్ట్ 1/2 teaspoon గరం మసాలా ఆప్షనల్. గరం మసాలా వేస్తే మీకు బండి మీద అంటే బండి స్టైల్, స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. ఫైనల్లీ ఉల్లికాడలు లేదా చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసి పెద్ద మంటలోనే పెట్టండి. బాగా మిక్స్ చేసి కలిపేసి స్టవ్ ఆర్పేసుకున్నట్టయితే రెడీ అండి మన ఎగ్ ఫ్రైడ్ రైస్. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుందో. తెల్లగా నిగనిగలాడే గుడ్డుతో పాటు మనకి గోల్డెన్ కలర్ రైస్, దాంతోపాటు చాప్డ్ స్ప్రింగ్ ఆనియన్స్ లేదా గ్రీన్ బీన్స్, ఆరెంజ్ కలర్ క్యారెట్, ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూస్తున్నారా. డెఫినెట్గా ఇదే విధంగా ఒక్క స్టెప్ కూడా మిస్ చేయకుండా, ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మిస్ చేయకుండా ఎగ్జాక్ట్లీ ఇలాగే అన్ని స్టెప్స్ ఫాలో చేసి చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు ఇంకెన్నో మంచి మంచి రెసిపీస్తో మేము ముందుంటాను. నమస్కారం.